వాళ్ళు చేయబట్టి మొత్తానికైతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందో రాలేదని పోలీసు వాళ్ళు మాత్రం కొంచెం కదలిక తెచ్చిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, బండి సంజయ్ గారు కనుక పదవిలో ఉంటే మళ్ళీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ గారి ఏదైతే దేశ హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఒకవేళ సహాయ హోంశాఖ మంత్రి అంటే పోలీసులు ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హోంశాఖ కాబట్టి, లేదంటే చాలా అధికారులను కూడా ప్రభావితం చేసే అధికారం ఉంటుంది, పోలీసులు భయపడే అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, వెంటనే బండి సంజయ్ గారిని ఆ పదవి నుండి బర్తరఫ్ చేసి సరైన రీతిలో కేసును పర్యవేక్షించాలి. సరైన రీతిలో కేసు యొక్క మరి పూర్వాపరాలు బయటకు తీయాలి, ఎంక్వైరీ సరిగా జరగాలి. అతన్ని కేసీఆర్ హయాంలో పంట వండింది, పంటకు నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, పంట కొన్నాం, పైసలు వేసినాం. చివరికి తడిసి ఎప్పుడన్నా అలకాల వర్షం పడి తడిస్తే నల్ల వడ్లను కొని మొలకలు వచ్చిన వాటిని కూడా ఉన్నారు తప్ప ఎన్నో రైతులను ఇబ్బంది పెట్టలే. ఈ ప్రభుత్వం మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నష్టపోతూ ఉన్నారు. అటు రైతు బంధు లేదు, ఇటు పంటకు కరెంటు సక్కగా లేదు, పండిన పంట కొనే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే అన్ని సెంటర్ల దగ్గర కూడా పంటను కొనాలి, లారీలు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండో తీవ్రమైన సమస్య ఏంటంటే, ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసిన సాయి భగీరథ అనే వారిని అరెస్ట్ 10 రోజులు తాత్సారం చేసి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాటం వల్లనే మరి బీఆర్ఎస్ మహిళా సంఘాలు కావచ్చు, మిగతా ఉండాలి, ఎన్ని కిలోల జోకాలే, ఎంత బార్దాన అవసరం, ఎంత డిమాండ్ ఉంది, ఎంత నీడ్ ఉంది అనేది ఇప్పటివరకు ఇంత మంత్రుల దగ్గర చేతుల వాళ్ళకు అదే లేదు, లెక్కలే లేవు. ఎంత కొన్నాం, ఎంత పైసలు వేసినామో లెక్కలేని పరిస్థితి కనబడతాం. అందుకని అధికారులు మాత్రం బలవుతూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే, వెంటనే ఎక్కడ లారీల కొరత లేకుండా, రైస్ మిల్లు దించుకునే విధంగా, బార్దాన్ కొరత లేకుండా, సంచుల కొలతలు తగ్గించకుండా వెంటనే ఎక్కడ పడితే అక్కడ రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే రైతుల పక్షాన్ని నిలవడానికి మరి అందరూ కూడా సమాయత్తమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం దిగొస్తలేదు, పంట కొంటలేదు. ఇప్పటికైనా కేసీఆర్ హయాంలో ఒక్కరోజు కూడా ఇట్లా జరగలేదు. ప్రతి పంటను కొన్నాం, పైసలు వేసినాం. సమాధానాలు రావాలంటే మరి బండి సంజయ్ గారు పదవిలో ఉంటే అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా చోట్ల కూడా నేను కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఎందుకంటామంటే, చాలా చోట్ల కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ధర్నాలు చేస్తే కాంగ్రెస్ బీజేపీలు కలిసి బీఆర్ఎస్ వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చే ప్రమాదం కనబడతాం. కాంగ్రెస్ వాళ్ళకి ఏమొచ్చింది నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళు మైనర్ బాలికకి ఇబ్బంది వస్తే రక్షించలేదా మీ ప్రభుత్వం? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాలికను రక్షించే ఆర్తనాదం వినబడతలేదా? బాలికను రక్షించరా? మరి బాలికను రక్షించమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ బర్తరఫ్ చేయాలి బండి సంజయ్ గారిని అంటే, కాంగ్రెస్ వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు వచ్చి పోరాటంలో దిగుతున్నారు. అంటే బండి సంజయ్ గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిలబడతా ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని తేలిపోయినాయి. అది నిజంగా చెప్పంటే కాంగ్రెస్ బీజేపీ దోస్తులని చెప్పేసి గంట పదంగా ట్రాక్టర్ల నిండా వడ్లే ఉంటున్నాయి, రైస్ మిల్లు కాడ పడిగాపులు కాస్తాయి. ఇప్పటి వరకు ఇంకా వడ్లు కొనే పరిస్థితి వచ్చింది. ఒకవేళ వర్షం పడితే, ఇప్పుడు కనుక వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఎండ తీవ్రంగా ఉంటుంది, ఎండ తీవ్రంగా తర్వాత వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్న తరుణంలో మొన్నటిదాకా వడగల వర్షం బట్టి పోయిన పంట పోయింది, ఇప్పుడు పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి వెంటనే రివ్యూలు చేసి అవకాశం పంటను వెంటనే కొనాలని, ఎక్కడదక్కడ సెంటర్ల దగ్గర పంట నిల్వ లేకుండా లారీలు పంపించాలి. అదేవిధంగా బార్దాలు ఈ మధ్యకాలంగా నేను ఇవాళ విన్నది ఏంటంటే, వచ్చిన సంచులు కూడా 38 కిలోలే వస్తున్నాయని వస్తుంది. అది విచిత్రమైన సంఘటన. 38 కిలోల బ్యాగ్ వస్తే 42 కిలోలు పెట్టమని ఎట్లా చెప్తారు? ఇంకా మిగతా 4 కిలోలు ఎక్కడ పెట్టాలి? మిగతా చిన్న సంచి వేయాలి దాని మీద. అది ఏం అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. సంచుల కొరత ఎందుకు పెట్టినరో, ఆ కొరతలో సంచి సైజ్ ఎందుకు తగ్గించిండ్రో అర్థం కాని పరిస్థితి కనబడతాం. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా కుప్పలే ఉన్నాయి. వార్దాలు దొరకక, సుఖదారాలు లేక, కాంట పెట్టక, రైస్ మిల్లు కాడ దించుకోక, ట్రాక్టర్లల్లో లారీలల్లో పోయి ఆ లారీలు కూడా పడిగాపులు కాసే పరిస్థితి రైస్ మిల్ల దగ్గర కనబడతాం. ఎమ్మెల్యేలు కలెక్టర్లకు యుద్ధమే జరుగుతూ ఉంది.
కలెక్టర్ల మీద వాళ్ళకి కావాల్సిన సరంజాం ఇవ్వకుండా వాళ్ళ బార్దాన్లు కానీ శుద్ధిదారాలు కానీ రైస్ మిల్లకు అలాట్మెంట్ కానీ చక్కగా ఇయ్యక కలెక్టర్ల మీద అరిస్తే ప్రభుత్వం చేసే పనులకు మంత్రి రివ్యూ లేవు, ముఖ్యమంత్రి రివ్యూ లేవు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మరి పంట కొనాలని కలెక్టర్ల మీద భారం వేస్తుంది తప్ప వాళ్ళ శాసనసభ్యులకు మంత్రులకు అప్పగించలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఏ నియోజకవర్గాన్ని చూసినా కానీ రోడ్ల పంట మొత్తం వడ్లే ఉంటుంది, అదేవిధంగా కళ్ళాలలో వడ్లే ఉంటుంది. సెంట్రల్ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అనుకుంటే 8-9 రోజుల దాకా భగీరథ దొరకడా? 8-9 రోజులు తాత్సారం చేసి తర్వాత నేనప్ప చెప్పినా ఎవరు డ్రామా లేదు మేమే అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు, అది ఏం జరిగిందో తెలియదు. కానీ రెండు కాంగ్రెస్ బీజేపీ ఒకటేది మాత్రం తేలిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒకటే తేలింది కాబట్టి నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మరి బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయమని వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేయాలి, బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయండి, ఇక్కడ మేము సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోతామని. హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మరి హోంశాఖ నుండి సరైన పద్ధతిలో జరగాలంటే, సరైన పద్ధతిలో ఎంక్వైరీ జరగాలంటే మరి బండి సంజయ్ గారు పదవి ఉండొద్దు, పదవి ఉంటే ప్రభావితం అవుతారు. కాబట్టి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.